సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అగ్రనేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా బుధవారం జరిగే సమావేశంలో మరో 8 సీట్లపై తుది ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను సాధించుకునేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 9 మంది గెలుస్తారని, త్వరలో ప్రకటించే అభ్యర్థులు కూడా ఖచ్చితంగా గెలుస్తారనే ధీమాతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న తుది జాబితా కసరత్తు జరగనుంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్. దీపిక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్తారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు కలిసి వెళ్ళనున్నారు. ఏదైతే ఇప్పటికే 9 పార్లమెంట్ స్థానాలు కేవలం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ, అంటే పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన నేపథ్యంలో మిగతా 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రేపు ఆ సమావేశంలో చర్చించి ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ పార్లమెంట్ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొన్న అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అధిష్టానం సీరియస్ గా కసరత్తు చేయడంతో పాటు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఏఐసిసి ముఖ్యులతో పాటు ఏదైతే కమిటీ సమావేశంలో పాల్గొని దీనికి సంబంధించి అయితే చేసే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఈ 8 మంది అంటే 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన విషయంలో మాత్రం ఇప్పటికే తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు ప్రతిపక్ష ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఇటు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్ 16 మంది పార్లమెంట్ అంటే 16 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా బీజేపీ కూడా దాదాపుగా ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటన విషయంలో అభ్యర్థుల విషయంలో వెనకబడిందని చెప్పొచ్చు. కేవలం 9 మంది అభ్యర్థులు మాత్రం ప్రకటించిన నేపథ్యంలో దాదాపుగా ఇటు సీనియర్లు ఏదైతే అసమ్మతి రాగం వినిపిస్తున్న పరిస్థితి, ఏదైతే అసంతృప్తి తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా తమను కాదని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు కేటాయిస్తున్నారని కూడా ఇప్పటికే సీనియర్లు తమ గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే వి హనుమంతరావు, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యక్షుడు కూడా నిరంజన్ కూడా అంటే పత్రికా ముఖంగా మీడియా పరంగా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు గెలిచే అభ్యర్థులనే తీసుకోవాలని కూడా అభ్యర్థులు నిలబెట్టాలి ఆ స్థానంలో అని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఉన్న నేతల్ని ఇటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే మల్కాజ్గిరికి సంబంధించి కూడా సునీత మహేందర్ రెడ్డి, మరొక వైపు దానం నాగేందర్ సికింద్రాబాద్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీ ఎమ్మెల్యేలు కావచ్చు. నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ కి సంబంధించి కూడా ఎంపీ ఏదైతే పదులు దయాకర్ కూడా కాంగ్రెస్ లో చేయడం జరిగింది. సో ఈ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా మిగతా పెండింగ్ ఉన్న స్థానాలకు సంబంధించి భువనగిరికి సంబంధించి కూడా అభ్యర్థుల విషయంలో కొలిక్కి తీసుకొచ్చి ఏదైతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.